వెల్కమ్ టు ఏకశిలా న్యూస్. ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సీతక్క మీడియా సమావేశం నిర్వహించారు. ఇంచర్ల ఎర్రి గట్టమ్మ వద్ద ఆయిల్ ఫామ్ పరిశ్రమ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులతో సమావేశమై మంత్రి 41 మంది రైతులకు ఇంచర్లలోని ఎకో పార్క్ వద్ద ప్రభుత్వ భూమి కేటాయిస్తూ పట్టాలను పంపిణీ చేసిన మంత్రి సీతక్కతో పాటు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్తో కలిసి పట్టాలను అందజేశారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ. పట్టాలు అందించిన భూమిలో ఆయిల్ ఫామ్ మొక్కలు పెట్టి అధిక లాభాలు పొందాలన్న మంత్రి సీతక్క. ములుగు జిల్లా కలెక్టర్తో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇంచర్ల ఎర్రి గట్టమ్మ వద్ద కొంతమంది రైతులకు భూమి ఇచ్చారని గుర్తు చేశారు. మంత్రి సీతక్క అదే 41 మంది రైతుల నుండి ఇంచర్ల ఎర్రి గట్టమ్మ వద్ద ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి తీసుకురావడం జరిగిందన్నారు. రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో ఇంచర్ల ఎర్రి గట్టమ్మ ఈకో పార్క్ వద్ద 41 మంది రైతులకు 20 గుంటల చొప్పున పట్టాలతో పాటు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో భూమిని ఇచ్చిన రైతు కుటుంబాలలో చదువుకున్న వారికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. పట్టాలిచ్చిన భూములలో ఆయిల్ ఫామ్ పెంచి అధిక లాభాలు పొందాలన్నారు మంత్రి సీత. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన మొదటి జాతరకు రాలేదు, మధ్యలో కూడా రాలేదు, లాస్ట్లో కూడా రాలేదు. వాళ్ళు 200 కోట్లతోటి ఏదో చేస్తామన్నారు, అది కూడా చేయలేదు. కానీ ఈరోజు మేము చేస్తూ ఉంటే అడుగడుగున రకరకాల కారణాలు పెట్టి నిన్నటిదాకా అక్కడ ఎంపీటీసీలు, అక్కడ సర్పంచులు, అక్కడ జెడ్పీటీసీలు, అక్కడ చైర్మన్లు అయిన వాళ్ళు ఈరోజు రకరకాల కారణాలు పెట్టి వెనుక ఉండి డిస్టర్బ్ చేస్తున్నారు. దయచేసి దేవుడి ప్రతిష్టను, దేవుడి గొప్పతనాన్ని, మన ప్రాంత గొప్పతనం కూడా దేవుడితో పాటు పెరుగుతున్నప్పుడు ఇలాంటి చిల్లర రాజకీయాలకు చేయకుండా రైతుల సమస్యలు మేము గతంలో కూడా సానుకూలంగా పరిష్కరించినాం. ఏ రైతుల ల్యాండ్స్లోనైతే మేము పార్కింగ్ ప్లేస్ చేసినామో అక్కడ ఇచ్చిన 5 లక్షల 3 లక్షల వర్క్ ఏదైతుందో వాళ్ళకే ఇచ్చినాం. వాళ్ళ ద్వారానే అక్కడ చేయించడం జరిగింది. ఈసారి ఇంకా ఎక్కువ ల్యాండ్స్ కానీ అవి కానీ నార్లాపురం, వెంగళపురం దాకా పార్కింగ్ జరగదు. అదే కాకుండా అటు ఎక్కువ రద్దీ కూడా పెట్టకుండా భూముల సైడు నిన్న నేను ఎస్పీ గారు ఆ జంగల్లా మేమందరం పోయి కొండపర్తి నుంచి గోనెపల్లి వయా మేడారం మహావీర్ పార్క్ ఆర్టీసీకి వెళ్ళి ఒకటి చేస్తున్నాం. అక్కడ ఒక 50 ఎకరాల ల్యాండ్ కూడా పార్కింగ్ చేస్తున్నాం. అట్లనే ముత్తాపురం నుంచి ఇట్లా పోయే వెహికల్ పసర దాటంగానే ముత్తాపురం నుంచి గోనెపల్లి, గోనెపల్లి నుంచి మళ్ళీ కొంగలమడుగు, గోనెపల్లి నుంచి మళ్ళా మహావీరు, ఇట్లా 2 చేస్తున్నాం. కాలువపల్లి నుంచి వచ్చే దారి నుంచి డైరెక్ట్ కన్నెపల్లి, ఇటు కొత్తూరు ఇటంతా జనాలు ఉండకుండా అటు సైడ్ కొంత ఎక్కువ ఎక్కడెక్కడ లొకేట్ అవుతాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయమన్నాం. ఆ ల్యాండ్స్ కూడా పట్టాలు ఎవరు ఉన్నాయి, శాస్త్రంగా ఎవరు ఉంది, పర్మనెంట్ తాత్కాలికంగా ఎవరు ఉంది, అవన్నీ కూడా చూస్తాం. మేము ఎప్పుడు కూడా రైతులకు అన్యాయం చేయాలనే ఉద్దేశం మాకు లేదు. పోయినసారి కూడా యాక్చువల్గా ఒక 60 లక్షల వరకు కేటాయించినాం. కేటాయించిన తర్వాత చాలా ఊర్లోళ్ళు వేరే వేరే కాడ కూడా దాన్ని చేయడంతో మేము పెట్టిన బౌండరీ కంటే బయట రావడంతో సరే ఎవరి భూమి తీసుకుంటే వాళ్ళకే ఆ వర్క్ ఇచ్చేద్దామని పోయినసారి కూడా వర్క్స్ చాలా వరకు ఇచ్చినాం. ఆ లిస్టు కూడా అధికారులకు ద్వారా కిందికి ఇస్తాం. కాబట్టి నేను ఒకటే ములుగు ప్రాంతానికి అత్యంత గౌరవంగా భక్తుల విశ్వాసాన్ని మనందరి ఇలవేల్పులు సమ్మక్క సారలమ్మగా మనందరం పోయి మొక్కుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ రాజకీయాలు వద్దు. కొంతమంది పూజార్లను కాదని చేస్తున్నారని, కొంతమంది ఏదేదో పూజార్లు రాసిచ్చిన పత్రం ఉంది మా దగ్గర. ఎండోమెంట్కి వాళ్ళు రాసిర్రు, ఎండోమెంట్ కమిషనర్కు మాకు సమ్మతమే అని. దాన్ని అప్రూవల్ చేసినాక మళ్ళీ అది కలెక్టర్ గారికి వచ్చినాక మేము అక్కడ చిన్నగా ఇంకా ముట్టుకోలే, ఓన్లీ డిపిఆర్లే స్టార్ట్ అయినాయి. కాబట్టి అది జరుగుతుంది. దాని మీద బయట ఏదో కొంతమంది స్టేట్మెంట్ ఇస్తే ఏదో అన్నట్టుగా అది తప్పు. దేవునితో పెట్టుకోవద్దు. మేము కూడా దేవుని భక్తులుగా, దేవుని బిడ్డలుగా మనం అందరం ఉన్నాం. దేవుడికి, దేవుడి ప్రతిష్టకు, దేవుడి మీద ఉన్న విశ్వాసానికి, సమ్మక్క సారలక్క మీద ఉన్న విశ్వాసానికి ఎక్కడ భంగం కలిగియం. పూజారుల మనోభావాలను అడుగడుగున వాళ్ళు ఇప్పటి వరకు మాతోటి నేను ఎప్పుడు అక్కడికి పోయినా వాళ్ళని కూర్చోబెట్టి గిది అవుతుంది, గిది మీకు ఇష్టమేనా, గిట్టు చేయాలనా, ఎంత పొడుగు చేయాలా, ఎంత నేను వాళ్ళు ఇచ్చిన దాంట్లో మొన్న మనకు కొద్దిగా చిన్న గద్దెల మధ్య దగ్గరికి వచ్చింది. ఇప్పుడు దగ్గరికి వస్తే అది కాదు, కొద్దిగా పెద్దగా పెంచాలంటే కూడా ఇవాళ మళ్ళీ వచ్చి మళ్ళీ పెద్దగా పెంచితే బాగుంటుంది అనే ఐడియా కోసం ఇవాళ కూడా మళ్ళీ హైదరాబాద్ నుంచి ఒక టీం వచ్చింది. ఆర్కిటెక్చరు పెద్ద గద్దెలు యథావిధిగా ఉన్నాయి, చిన్న గద్దెల్లో మనం కొంచెం కదిలిచ్చినప్పుడు ఆ మధ్యలో కూడా కొద్దిగా గ్యాప్ ఎక్కువ ఉంటే
బాగుంటుంది. దేవుని పట్టుకొని చుట్టూ గద్దెల చుట్టూ తిరుగుతారు వాళ్ళు పూజారులు, దేవుని తెచ్చేటప్పుడు గద్దెల మీద పెట్టేటప్పుడు. సో అట్లా ఫ్రీగా ఉండాలి అంటే ఒక 3 ఫీట్లో 4 ఫీట్లో పెంచాల్సి వస్తుంది. కాబట్టి పెంచుదామా వద్దా అది కూడా ఇవాళ వాళ్ళ ముందటనే డిస్ప్లే చేస్తాం. సో ఇట్లా దయచేసి పొలిటికల్గా ఏమన్నా ఉంటే మమ్మల్ని అనండి, లేదా అది పరిపాలనలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కలెక్టర్, ఇండివిజువల్ ఉంటే కలెక్టర్ అనండి. కానీ దేవుడి విషయంలో దీంట్లోకి పెట్టద్దు. దేవుడిది ఎప్పుడో 100 ఏళ్ళ నుంచి ఉన్న చరిత్ర. ఆ చరిత్రకు మనం ఇంకొక 1000 ఏళ్ళు ఉండేటట్టుగా మన ములుగు ప్రాంతము, అటుగా యునెస్కో అవార్డు వచ్చినటువంటి రామప్ప ఉంది, ఇటు మనకు ఏషియాలో బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ సమ్మక్క సారలమ్మ. ఇద్దరి యొక్క ఔన్నత్యాన్ని కాపాడే విధంగా మేము ఈ ప్రాంత బిడ్డలుగా, ప్రజాప్రతినిధులుగా, ప్రజాసేవకులుగా పనిచేస్తాం. అందరికీ నమస్కారం.